ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ కీర్తన ఆసాపు భక్తుడు రాస్తా ఉన్నాడు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను, నీవు నన్ను మహిమపరచదు అనేటువంటి మాటలు మనం చూస్తాం. నిజమే పిల్లరా, ఆపదలలో, కష్టాలలో, మనకున్నటువంటి ఇరుకులలో, మనకున్న ఇబ్బందులలో, మనకున్నటువంటి శోధనలో దేవునికి మనం మొరపట్టాలి. కానీ మనం ఏం చేస్తామంటే, కష్టం వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తాం. మనుషులు ఎవరైనా సహాయం చేస్తారేమో, నా బంధువులు ఎవరైనా సహాయం చేస్తారేమో, నా యొక్క సొంత వారైనా నాకు సహాయం చేస్తారేమో, నా స్నేహితులు ఏమైనా నాకు సహాయం చేస్తారేమో, వారి వల్ల నాకు ఏదైనా సహాయం కలుగుతుందేమో అని ఇరుగువారిని, పొరుగువారిని, బంధువులను ఆశ్రయించి, నరులను ఆశ్రయించి ఎవరు ఏమి చేయలేదని చెప్పి బాధపడుతూ దుఃఖపడుతుంది. కానీ కష్టకాలంలో, ఇబ్బందులలో, ఆపద సమయాల్లో ప్రభువుకు మొరపెట్టను. ప్రభువుకు నువ్వు మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు నీ మొరను విని నీకు సమాధానం ఇచ్చేవాడు. నిన్ను ఆ మొరను ఆలకించి నీకు జవాబు ఇచ్చేవాడు, నీకు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు. నీకు జవాబు ఇవ్వటమే కాదు, నిన్ను బలపరిచేవాడు, నీ అక్కర్లు తీరుస్తాడు. అందుకని అంటున్నాడు, నీవు ఎప్పుడైతే ఆపదల్లో మొరపెడతావో, నీ ఆపదల నుంచి నిన్ను విడుదల చేసినప్పుడు నీవు నన్ను మహిమపరుస్తావు. నన్ను మొరపెట్టు, నాకు మొరపెట్టుము అనేటువంటి మాట. మనమేమో దేవునికి మొరపెట్టకుండా మన గోడు మన ప్రక్క వారికి, ఎదుటి వారికి చెప్పి, మన బంధువులకి చెప్పి మనం ఏం చేస్తుంటాం, చాలా ఇబ్బందికి పడుతుంది. వాళ్ళు నువ్వు చెప్పినటువంటి మాటలు విని, బాగా జరిగింది, వీళ్ళకి ఇలాగే కావాలి, వీళ్ళకి ఇలాగే జరగాలని చెప్పి వాళ్ళు అంటారు. ఆ మాటలు విని నువ్వు దుఃఖపడటం చాలా బాధ. అయితే ఆపద సమయాల్లో, కష్ట సమయాల్లో దేవునికి మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుని సన్నిధికి వెళ్ళి నీ కష్టాన్ని, నీ గోడును దేవునికి నువ్వు అప్పగించినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కనుక ప్రభు సన్నిధిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసి దేవుని కృపలో మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధుడా, ఆపత్కాలంలో నాకు మొరపెట్టుమని సెలవించావు ప్రభు. ఆపత్కాలంలో నువ్వు మాకు నమ్ముకున్నదగిన సహాయకుడిగా ఉన్నావు. అందుని బట్టి స్తుతులు. మా ఆపద నుంచి విడిపించి బలపరిచే దేవుడుగా నువ్వు ఉన్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు అత్యున్నత నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.